హాయ్ అండి, వెల్కమ్ టు నివీ ట్రెండ్. ఈరోజు మనం చిట్టి ముత్యాల బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ ఒక బౌల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, తర్వాత 2 స్పూన్స్ కారం, తగినంత ఉప్పు, పెరుగు 1.5 కప్ వేసుకుంటున్నాము. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ 1.5 kg చికెన్ తీసుకుంటున్నాను నేను. 1.5 kg బాగా మిక్స్ చేసి ఒక గంట పాటు పక్కన పెట్టుకోవాలి. సో 8 to 10 మెంబర్స్కి సరిపోతుంది. నేను ఒక 1.5 kg చిట్టి ముత్యాల రైస్ తీసుకుంటున్నాను. అది 1 అవర్ పాటు నానబెట్టుకుందాము. ప్యాన్ తీసుకొని అందులో ఒక ఆనియన్, ఒక 12 పచ్చిమిర్చి, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర ఇవి వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. అది కొద్దిగా కుక్ అయిన తర్వాత మనం అందులో ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇది బాగా చల్లార్చి మిక్సీలో గ్రైండ్ చేసుకొని పేస్ట్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇక్కడ ఒక బగోనా పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి, ఒక హాఫ్ కప్ అంతా నూనె అంటే ఒక 5 స్పూన్స్ అంతా నూనె వేసుకోవాలి. మనం 10 మెంబర్స్కి సరిపడా కుక్ చేస్తున్నాము. ఒక స్పూన్ సాజీరా, ఇలాచి ఒక 6, పట్ట ఒక 4, లవంగాలు ఒక 6 వేసుకొని ఇంకా మీ దగ్గర ఏవైతే బిర్యానీ మసాలాలు ఉన్నాయో అనాస పువ్వు కానీ ఇంకేవి ఉంటాయో అవి వేసుకోండి. దాని తర్వాత ఒక 3 ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పుదీనా, కర్రీ లీవ్స్, అలాగే ఒక 6 పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కూడా బాగా కుక్ అయ్యాక కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు అందులో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకుంటున్నాము. అది యాడ్ చేసుకొని ఒక 5 minutes కుక్ చేసుకుందాము. ఇది బాగా కలిపేసి ఒక 5 minutes కుక్ చేసుకొని ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్ట్ వేసుకుంటున్నాము. దాని తర్వాత ఒక 5 minutes అలాగే ఉడికించుకొని ఇప్పుడు మెయిన్ చిట్టి ముత్యాల రైస్ అంటేనే మిరియాల ఫ్లేవర్ అన్నమాట. సో అందుకే మిరియాల పొడి ఒక 1 స్పూన్ వేసుకుంటున్నాము. దాని తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ఇక్కడ నేను 5 glasses ఆఫ్ రైస్కి 7.5 glass వాటర్ వేసుకుంటున్నాను. అంటే ఒక గ్లాస్కి 2 గ్లాసులు వేసుకుంటాం మామూలుగా. ఇప్పుడు 1 hour నానబెట్టాము కాబట్టి ఒక గ్లాస్కి 1.5 glass వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది బాగా ఉడికి మనం ఎలాగైతే బగారా రైస్ బిర్యానీ చేసుకుంటామో సేమ్ అదే విధంగా మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోవాలి, బగారా అన్నం లాగా. అంతే అండి, చిట్టి ముత్యాల రైస్ కుక్ అయిపోయింది. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది 4 AM బిర్యానీ అని ఫేమస్ అయిపోయింది కదా. అప్పుడు నేను 2 times 12 o'clock వరకు వెయిట్ చేసి బుక్ చేసుకొని తిన్నాను. చాలా నచ్చింది. సో తినాలనిపించినప్పుడల్లా ఆ టైం వరకు వెయిట్ చేయలేను కదా, అందుకని ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. పర్ఫెక్ట్ అదే టేస్ట్ వచ్చింది. అందుకే మీకు షేర్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివీ ట్రెండ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.